మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ దాడి చేయడానికి నిరసిస్తూ నేడు చలో హైదరాబాద్ కార్యక్రమానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. దీంతో నాయకులను అర్ధరాత్రి నుండి పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3 సార్లు బీఆర్ఎస్ తరపున గెలిచిన అరికెపూడి గాంధీ కేసీఆర్పై వ్యాఖ్యలు చేయడం సరైనది కాదన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకపోయినప్పటికీ అరికెపూడి గాంధీకి కేసీఆర్ టికెట్ ఇచ్చి 3 సార్లు గెలిపించారని వారు అన్నారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ కోదండ కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యం నుండే నిన్ను పారదోలే రోజులు మరి ప్రారంభమవుతాయి. జాగ్రత్త. ఎవరైనా హరీష్ రావు మీద మరి విమర్శిస్తే అది మంచిది కాదు. హరీష్ రావు ఈరోజు ఒక తెలంగాణకు దిక్సూచి. మరి ఆయన మీద చేసినటువంటి దాడిని మేము వెంటనే ఖండిస్తున్నాం. ఆయన అక్రమ అరెస్టును మేము తప్పకుండా ఇది విమర్శించదగ్గ విషయం. తప్పకుండా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించక తప్పదు. మేము ఒకటే చెప్తున్నాం, మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, మీరు ప్రజాపాలన చేస్తున్నారా రాక్షస పాలన చేస్తున్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి ప్రజలకు వాగ్దానం, మీరు ఇచ్చినటువంటి బూటకం మాటలు మరి తేట తెల్లమవుతున్నాయి. భవిష్యత్తులో మీరు ఇచ్చినటువంటి మాటలను కూడా ఎండగట్టి ప్రజల్లో కీడుస్తాం. ప్రజల్లో కీడవడమే కాదు, మీరు గెలిచిన వాళ్ళను ఎమ్మెల్యేలను గెలిస్తే ఏం చేయమన్నావు? రాళ్లతో కొట్టుమన్నావు. పార్టీ మారినప్పుడు వాళ్ళని రాళ్లతో కొట్టాలి అని చెప్పినావు ఆ రోజు. ఈరోజు నిన్ను ఏమిటితో కొట్టాలనో ఒక్కసారి నువ్వే చెప్పాలి. మేము రెడీగా ఉన్నాం, అవి మా జోలలో పెట్టుకున్నాం. మా దగ్గర మేము అప్పటి నుంచి కూడా ఉద్యమంకి ముందే ఉన్నాం. మేము ఒకటి మా దగ్గర ఏంటి అంటే ఒడిశర రాళ్ళు ఉంటాయి, అవే రాళ్ళతోని తింపి కొడతాం. నువ్వు ఒక్కసారి నీ మాటను నువ్వు వెనుకకు తీసుకుంటావా? లేదు. ఈ ఎమ్మెల్యేల గురించి మాట్లాడినందుకు నిరసనగా అంటే మమ్మల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తావు. పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన దానికి తీసుకొచ్చి నీ గుండాలనే వేసి ఆయనను హత్యా ప్రయత్నం చేస్తావు. ఇది ఎంతవరకు సమంజసమని ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు హెచ్చరిస్తూ ఉన్నాం. మళ్ళొక ఉద్యమం లేస్తుంది. ఆ ఉద్యమానికి రావును మరియు ఇతర ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను జిల్లా పార్టీ అధ్యక్షులను అక్రమంగా అరెస్ట్ చేసి పలు రోడ్ల వెంబడి తింపుతూ కేశంపేట పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. అర్ధరాత్రి ఊహించని కార్యకర్తల తాకిడిని తట్టుకోలేని తెలంగాణ ప్రభుత్వం రాత్రి 12 గంటలకు హరీష్ రావును విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా ఎక్కడికక్కడ గ్రామాల్లో మండల కేంద్రాల్లో పార్టీ కార్యకర్తలను ఇలా అక్రమంగా నిర్బంధించి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరుగుతుంది. మళ్ళీ ఉద్యమ రోజులు వస్తున్నాయి అనడానికి ఇదే సంకేతం.